హలో పిల్లలు, వెల్కమ్ టు చబ్బీ చిక్స్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం వినబోయే కథ పేరేంటో తెలుసా? పుల్లట్ల పార్వతమ్మ. అనగనగా చిన్నపల్లి అనే గ్రామం ఉండేది. ఆ గ్రామం చౌరస్తా పక్కనే ఒక చిన్న హోటల్ ఉండేది. చూడ్డానికి చిన్నగా ఉన్న ఆ చుట్టుపక్కల చాలా పేరు పొందిన హోటల్. ఆ హోటల్ పేరే పుల్లట్ల పార్వతమ్మ హోటల్. చిన్నపల్లిలో పుల్లట్ల పార్వతమ్మ అట్టు తినని మనిషే ఉండడు. మన పుల్లట్ల పార్వతి ఉదయాన్నే 4 గంటలకు లేచి హోటల్ అంతా శుభ్రం చేసుకొని ఉదయం 6 గంటలకు టిఫిన్ స్టార్ట్ చేసేది. ఉదయాన్నే స్కూల్కి వెళ్ళే పిల్లలు, పొలంకి వెళ్ళే పెద్దవాళ్ళు అందరూ పుల్లట్లు పార్వతమ్మ దగ్గరికి వచ్చి టిఫిన్ తినేవాళ్ళు. మన పుల్లట్ల పార్వతమ్మ చాలా నాణ్యంగా వంట సరుకు వంట చేసేది. అందుకే అక్కడ టిఫిన్ చాలా రుచికరంగా ఉండేది. పుల్లట్ల పార్వతమ్మకి ఆ పేరు ఎలాగ వచ్చిందో తెలుసా? పార్వతమ్మ చేసిన పుల్లట్లు తిన్నవారు ఎవరైనా మళ్ళీ 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 దానికోసం వస్తారు. అలాగా మెల్లమెల్లగా పార్వతమ్మ కాస్త పుల్లట్ల పార్వతమ్మగా మారిపోయింది. పార్వతమ్మ మాత్రం ఎక్కువ లాభం చూసుకోకుండా మంచి నాణ్యతమైన పప్పు దినుసులు, సరుకులు వాడేది. ప్రతిరోజు జనాలు ఆ పుల్లట్ల కోసం లైన్లు కట్టేవాళ్ళు. పార్వతమ్మ కూడా చకచక పుల్లట్లు వేసి అందరికీ పెట్టేది. మధ్యాహ్నం కల్లా దుకాణం మూసేసి ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకునేది. మళ్ళీ సాయంత్రమే రేపటి కోసం అన్ని పదార్థాలను సిద్ధం చేసుకునేది. ఇలా నడుస్తూ ఉండగా మన పుల్లట్ల పార్వతమ్మ పేరు ఆ చుట్టుపక్కల గ్రామంలో చాలా పేరు పొందింది. మెల్లగా వేరే ఊర్లో ఉండే హోటల్ యజమానులు కూడా ఈ విషయం తెలుసుకున్నారు. ఎలాగైనా పార్వతమ్మకి పోటీ రావాలని పక్కూరు నుంచి వచ్చి పార్వతమ్మ హోటల్ ఎదురుగానే ఒక హోటల్ మొదలుపెట్టారు. కానీ ప్రజలు మాత్రం ఎప్పట్లాగానే పార్వతమ్మ దగ్గర టిఫిన్స్ తింటున్నారు. ఇప్పుడు ఎదురుగా దుకాణం పెట్టిన వాళ్ళు తక్కువ నాణ్యతతో సరుకులు వాడి టిఫిన్ తయారు చేస్తున్నారు. రేటు కూడా పార్వతమ్మ హోటల్లో పుల్లట్ల కన్నా సగం రేటుకే అమ్మటం మొదలుపెట్టారు. సగం రేటుకే టిఫిన్స్ రావడంతో ప్రజలు ఎదురుగా ఉన్న దుకాణంలో టిఫిన్స్ చేయడం మొదలుపెట్టారు. మెల్లగా పార్వతమ్మ హోటల్లో జనాలు తక్కువైపోయారు. కానీ పార్వతమ్మ మాత్రం తన టిఫిన్స్ నాణ్యత అలానే కొనసాగిస్తూ ఉంది. కొన్ని రోజుల్లోనే ఎదురుగా ఉన్న దుకాణం మొత్తం జనాలతో నిండిపోయింది. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ హోటల్లో అన్నీ కల్తీ సామాన్లే వాడేవారు. అలా ఆ కల్తీ సామాన్లతో కూడిన ఆహారం తినడంతో ప్రజలందరూ జబ్బున పడటం మొదలుపెట్టారు. వాళ్ళు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే డాక్టర్స్ మీరు కలుషితమైన ఆహారం తీసుకోవటం వల్లే మీరు ఇలా జబ్బు పడ్డారు అని డాక్టర్స్ చెప్పారు. ఇలా ఈ విషయం తెలుసుకున్న జనం మరుసటి రోజునే ఆ హోటల్ వాడికి దేహశుద్ధి చేద్దామని ఆ హోటల్ వాడి దగ్గరికి వెళ్ళి బాగా బుద్ధి చెప్పారు. ఆ హోటల్ ఓనర్ ఆ ఊరు నుంచి వెళ్ళిపోయాడు. మన పుల్లట్ల పార్వతమ్మ హోటలే మంచి హోటల్ అని, తక్కువ రేట్ చూసి మోసపోవద్దని ప్రజలందరూ తెలుసుకున్నారు. మరుసటి రోజు నుంచి అందరూ మళ్ళీ మన పుల్లట్ల పార్వతమ్మ దుకాణం నుంచి టిఫిన్స్ తినటం మొదలుపెట్టారు. మన పుల్లట్ల పార్వతమ్మ కూడా చకచక అట్లు మరియు ఇడ్లీలు వేసి ఇచ్చేది. పిల్లలు, ఈ కథలో మనం నేర్చుకున్నదేంటి? నిజాయితీతో చేసిన ఏ పనైనా మనకి విజయాన్ని తెచ్చి పెడుతుంది. కథ ఎలా ఉంది? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మరొక కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టాటా.